హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రజెంట్ చాలా ఇంటెన్స్గా సాగుతోంది. రివెంజ్ తీర్చుకోవడం, ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేయడమే కాదు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో అమన్, అపూర్వ, రామకృష్ణ, శాలిని గొడవలు, అమన్ టైం బాలేదు అంటూ శ్రీముఖి కౌంటర్లు, ఫేక్ వర్సెస్ రియల్ గేమ్ కోసం కంటెస్టెంట్స్ పడ్డ తిప్పలతో ఎపిసోడ్ సరదాగా సాగింది. ఏది ఫేక్ ఏది రియల్, ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని కనిపెట్టే టాస్క్ కోసం 3 టీంలను డివైడ్ చేశారు. ఈ 3 టీంలు పోటీ పడగా ఫైనల్గా రాజకుమారి టీం విన్ అయింది. ఆమె టీంలో భాగి ఉండడం, ఆమెకి బ్లైండ్ కార్డ్ ఉండడం ఈ టీంకి ప్లస్ అయింది. నేటి ఎపిసోడ్లో భాగి ఓటపిల్కి వెళ్ళగా రాజకుమారిని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అభిజిత్ సెలెక్ట్ చేశాడు. మాటలే తప్ప చేతలేవని అపూర్వకి ఎల్లో కార్డ్ ఇచ్చేసింది బిందు మాధవి. టాస్క్ మధ్యలో రామకృష్ణ మీదకు శాలిని వెళ్లిన తీరును కూడా బిందు మాధవి తప్పు పట్టింది. అలా చిన్నపాటి గొడవలు, ఫేక్ వర్సెస్ రియల్ గేమ్ కోసం వచ్చిన గెస్ట్లు, అందులో ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని కనిపెట్టేందుకు కంటెస్టెంట్ పడిన కష్టాలు అన్నీ ఫన్నీగా ఉన్నాయి. అసలు మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగింది, ఏం జరిగింది అన్నది చూద్దాం. ఎల్లో కార్డ్ వచ్చిన రామకృష్ణ, గాయత్రి, సృష్టి, రోహిత్లకు ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనే గేమ్ పెట్టారు. దీంతో ఒక్కొక్కరు తమలో తామే ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని చెప్పుకున్నారు. రామకృష్ణ హానెస్ట్గా ఉండడు, అందుకే ఫేక్. రోహిత్ జెన్యూన్గా ఉంటాడు, అందుకే రియల్ అని సృష్టి. రామకృష్ణ, సృష్టి ఫేక్, గాయత్రి రియల్ అని రోహిత్ తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ క్రమంలో రామకృష్ణ తన వర్షన్ వినిపిస్తుండగా శాలిని ఎగిరెగిరి పడింది. కళ్ళతో ఎవరు మాట్లాడరు, నువ్వు ఒకరిని తప్పు పట్టే ముందు నీకొక క్లారిటీ ఉండాలి అంటూ గట్టిగా అరుస్తూ రామకృష్ణకు అడ్డుపడింది శాలిని. దీంతో జ్యూరీ మధ్యలో కలుగజేసుకుంది. నువ్వు అలా చేయడం తప్పు, నీ పాయింట్ పెట్టు, అలా మీదకు వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో తాను మాట్లాడింది తప్పు కాదు, కానీ మాట్లాడిన విధానం తప్పు అని అందరికీ సారీ చెప్పింది శాలిని. ఆ తర్వాత భాగి సాధించిన బ్లైండ్ కార్డ్లో స్టీల్ ది ఆఫ్ అనే పవర్ ఉంది. అంటే ఎవరి టీంలో నుంచి అయినా ఎప్పుడైనా సగం స్కోర్ని లాక్కునే ఛాన్స్ ఆ కార్డ్కి ఉంటుంది అని ఆ కార్డ్ని తీసుకువెళ్ళి భాగి చేతిలో పెట్టింది శ్రీముఖి. ఆ తర్వాత నిమ్మకాయల్ని విసిరేసింది శ్రీముఖి. నిమ్మకాయల్ని పట్టుకునే టైంలో అపూర్వ అమన్కి గొడవైంది. నీ బిహేవియర్ నాకు నచ్చదు అని అమ్మనంటే నువ్వు ఎంత ఫేకో నాకు తెలుసు అని అపూర్వ, ఇద్దరూ అలా గొడవపడ్డారు. ఆ తర్వాత నిమ్మకాయల్ని పట్టుకున్న 5గురు అమన్, భాగి, రామకృష్ణ, రాజకుమారి, దీపక్లకు టీం లీడర్ టాస్క్ పెట్టారు. కొన్ని సంచుల్లో బరువు ఉంటుంది, ఇంకొన్ని సంచుల్లో బరువు ఉండదు. 5 సంచుల్ని పట్టుకొని ఆ 5గురు నిల్చోవాలి. అందులో నిజంగా బరువుని మోస్తున్నది ఎవరు అన్నది మిగిలిన వారిలో ఎవరైనా గెస్ చేస్తే వారి స్థానం మారిపోతుంది. నిజం చెప్పిన ఆ కంటెస్టెంట్ లీడర్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. అలా మొదటిగా మిథిలేష్ వచ్చి రాజకుమారి పేరు చెప్పాడు. కానీ రాజకుమారి మాత్రం బరువున్న సంచిని మోస్తుంది. అలా మిథిలేష్ తప్పు సమాధానం చెప్పడంతో రాజకుమారి టీం లీడర్గా మారింది. ఆ తర్వాత సృష్టి వచ్చి రామకృష్ణ పేరు చెప్పింది. అది కరెక్ట్ అవ్వడంతో రామకృష్ణ ప్లేస్లో సృష్టి లీడర్ అయింది. ఇక మిగిలిన దీపక్, రామకృష్ణ, భాగీలకు ఓ జ్యూస్ టాస్క్ ఇచ్చారు. ఒక్క దాంట్లో మాత్రమే వెనిగర్ వేసి ఉంటుంది. ఆ వెనిగర్ జ్యూస్ తాగింది ఎవరో గుర్తుపట్టాలి.